ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనాంశం. ఒడిశా రాష్ట్రంలోని స్తంబాల్పూర్‌లో 141 మంది క్రైస్తవులు గర్భాపసి చేయబడ్డారు. బెదిరింపులతో కొంతమందిని తిరిగి హిందువులలోకి మారుస్తున్నారు. బలహీనమైన విశ్వాసులు దేవుని కోసం స్థిరముగా నిలిచి ఉండునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. తెలంగాణ రాష్ట్రం కీసర భోగారంలో మతోన్మాదులు పాస్టర్ ప్రసాద్ ఇంటిపై అమానుషంగా దాడి చేసి పాస్టర్కు బొట్టు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్లారు. క్రైస్తవులపై దాడి ఆపబడినట్లు, ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొండగాన్ జిల్లాలో 3 క్రైస్తవ కుటుంబాలు గ్రామ బహిష్కరణ చేయబడ్డారు. నిరాశ్రయులై అరణ్యంలోకి పారిపోయారు. ఇందులో వృద్ధులైన పెద్దలు, పిల్లలు ఉన్నారు. చలికాలంలో తీవ్రమైన చలిని ఎదుర్కొన్నారు. వీరి కాపుదల, భద్రత కోసం తిరిగి తమ గ్రామంలోకి చేరుకొనున్నట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడ, నాగవరపాడు ప్రాంతంలోని జీసస్ మిరాకిల్ చర్చి వివాదం ఉన్నది. సామరస్యంగా వివాదం పరిష్కారమగునట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనాంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 3,21,000 మంది తతేరా తెగకు చెందిన హర్యానా వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మన దేశంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని స్కూల్లో అధికారిక కార్యక్రమాలలో వందే మాతర గీతంలోని 6 చరణాలు ఆలపించాలని ఉత్తర్వులు ఇవ్వగా, ఈ ఆదేశాలను వెనుకకు తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని తెలిపింది. స్కూలులో వందే మాతరం గీతాన్ని పాడాలన్న నిర్బంధాన్ని తొలగించునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనాంశం. ఈరోజు వాలెంటైన్స్ డే, ప్రేమికుల దినము సందర్భంగా యువతీ యువకులు విచ్చలవిడిగా ప్రవర్తించకుండునట్లు మాల్స్, హోటల్స్, పార్కులు వీరిని ప్రోత్సహించకుండునట్లు యువతి యువకులందరూ రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం.